ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ దివ్య నామంలో మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నిండారులుగా దీవించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. నేను మరలా చదువుతున్నాను. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మన అవసరతలు తీరుస్తాడట. ఎవరి ఐశ్వర్యం చొప్పున? తన ఐశ్వర్యము చొప్పున మన అవసరతలను తీరుస్తాడట. అసలు దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడు! దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడు! ఈ ప్రపంచంలో చూసినట్లయితే చాలామంది ఐశ్వర్యవంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి వారు కొంతమంది ధనవంతులు ఉన్నారు, ప్రపంచంలోకెల్లా కొంతమంది ధనవంతులు ఉన్నారు. అయితే వీరందరినీ మించినటువంటి ఐశ్వర్యవంతుడు మన దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడు అనంటే, దేవుని యొక్క కాళ్ళ క్రింద పాదపీఠము భూమేట. ఇప్పుడు మనం లోకంలో ఉన్నటువంటి వారిని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. అబ్బా ఈయన దగ్గర ఎంత ధనం ఉన్నది. కొంతమంది గురించి మనం అంటూ ఉంటాం కదా, 10 తరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తుందండి వారికి అని అంటాం కదా, అంటామా లేదా? 10 తరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తున్నది వాళ్ళకి ఏం తక్కువ అండి అని. ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు, ఏదైనా కొనగలుగుతారు వాళ్ళు అని అంటాం. వీరి గురించే, మానవుల గురించే ఇంత ఆలోచన చేస్తే, దేవుని యొక్క సృష్టిలో భూమి అనేది చాలా సూక్ష్మమైనది, చాలా సూక్ష్మమైనటువంటిది. ఇంకా దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు అన్నాడు ఆయన పాదపీఠం అట భూమి. భూమిలో 6 అడుగులు 7 అడుగులు ఉన్నటువంటి మనిషే గొప్ప ధనవంతుడైతే, భూమి అంతటిని తన పాదపీఠంగా చేసుకున్నటువంటి దేవుడు ఎంత ధనవంతుడు, ఎంత ఐశ్వర్యవంతుడు! ఆయన గురించి రాయబడింది మాట, ఆయన శ్రీమంతుడట. కీర్తనకారుడు అంటాడు 23:1, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదట. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మా డాడీ గొప్ప ధనవంతుడు, నాకు లేమి కలగదని అంటలేడు ఆయన. మా అన్నలు ఆర్మీలో ఉన్నారు, మాకేం కొదవలేదని అంటలేడు ఆయన కదా. నా దేవుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎందుకంటున్నాడు అనంటే, దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడో, దేవుడు ఎంత ధనవంతుడో, దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత ఔన్నత్యం కలిగినటువంటి వాడో, దేవుడు ఎంత సర్వశక్తి కలిగినటువంటి దేవుడో దావీదు ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. దావీదు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏమిటనంటే, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడట. మీరు చూడండి, కీర్తనలన్నీ కూడా తన యొక్క మహిమను గురించి, తనకున్నటువంటి ఔన్నత్యాన్ని గురించి పొగుడుతూ పాడినటువంటి కీర్తనలే కదా, పొగుడుతూ ప్రార్థించి పాడినటువంటి కీర్తనలే. మోషే కూడా పాడినటువంటి కీర్తన ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చాలా ఉన్నతమైనటువంటి వాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, 40 సంవత్సరములు వారిని ప్రయాణంలో నడిపించినప్పుడు వారి వస్త్రములు పాతగిలలేదట, వాళ్ళ కాళ్ళకు వాపులు రాలేదట, వాళ్ళకు ఆహారానికి కొదవలేదట. వారికి ఆకలైనప్పుడల్లా ఆకాశం నుండి ఆహారాన్ని ఇచ్చాడట. వాళ్ళకు దాహం వేస్తే బండలో నుండి నీళ్ళు వచ్చినాయట. బండలో నుండి నీళ్ళు రావటం మీరు చూసారా? నిన్నటి దినమున ఒక సేవకుడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం గురించి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, దాదాపు 300-350 ఫీట్ల లోతేసినా కూడా అక్కడ నీళ్ళు వస్తలేవట, బోరేస్తే. కానీ భూమి మీద ఉన్నటువంటి ఒక బండలో నుండి దేవుడు నీళ్ళు ఇచ్చాడట. ఎంత అద్భుతం కదా, ఎంత అద్భుతం! ఒక బండలో నుండి నీళ్ళు రావడం ఏంటండి! వారి ఆహారం చూడండి, ఆకాశం నుండి దేవుడు వారికి ఆహారాన్ని కురిపించాడట. ఎన్నడూ కూడా వాళ్ళు కష్టపడలేదు. ఈ 45 సంవత్సరాలు కూడా పంట పొలాలు వేసుకొని నాగలి బట్టి దున్ని ఇదేది లేదు కథ. అద్భుతంగా పోషించాడు. కేవలం ఇశ్రాయేలు ప్రజలను మాత్రమే కాదు, సర్వ సృష్టిని కూడా పోషిస్తున్నది ఎవరు చెప్పండి? దేవాది దేవుడు. ఎందుకు అనంటే,
ఆయన సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సమస్త మానవాళిని పోషిస్తున్నటువంటి దేవుడు. ఆయన సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు. సమస్తానికి ఆహారం పెడుతుంది ఆయననే. అదేందయ్యా, నేను డ్యూటీ చేసి కష్టపడి పైసలు తెచ్చుకొని బియ్యం కొనుక్కొని తింటాను. బియ్యం ఏడు నుంచి వచ్చినాయి? బియ్యం ఏడు నుంచి వచ్చినాయి? ఎవరో రైతు పండిస్తే వచ్చినాయి, దుకాణాలకు వచ్చినాయి, దుకాణాలకు వెళ్ళి నేను కొనుక్కున్నా. సరే, రైతు పండిస్తే ఎక్కడ పండించాడు? భూమిలోనే కదా పండించాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, భూమి నాది అన్నాడట దేవుడు. భూమి ఎవరిదట? దేవుందట అండి. సర్వ భూమి కూడా ఆయనదే. భూమిని సృష్టించిన వాడు ఆయనే. భూమే ఆయనదైనప్పుడు భూమి మీద పండించుకొని తినేటటువంటి వారం మనం ఎంత చెప్పండి. మనము చూడండి, కొంతమందికి ఆస్తులు ఉంటాయి, భూమి జాగలు ఉంటాయి. ఇన్ని ఎకరాలు, ఈ 100 ఎకరాలు ఉన్నాయండి, ఈయనకి చాలా ధనవంతుడండి అని అంటారు. 500 ఎకరాలు ఉన్నాయండి, చాలా కోటీశ్వరుడు అండి, ధనవంతుడండి అని అంటారు. 100 ఎకరాలకి 500 ఎకరాలకి కోటీశ్వరుడు ధనవంతుడైతే భూమి మొత్తం ఎవరిది చెప్పండి? దేవుందే కదా. మరి ఆయన ఎంత ఐశ్వర్యవంతుడు చెప్పండి. ఇప్పుడు భూమిని సృష్టించిన వాడు ఆయనే, ఆకాశమును సృష్టించిన వాడు ఆయనే, అన్నిటిని సృష్టించినటువంటి వాడు ఆయనే. ఆయన ఎంత ఐశ్వర్యవంతుడు చెప్పండి. భూమిలో కొంత భాగం, కొన్ని ఎకరాలు ఉంటేనే ఐశ్వర్యవంతుడైతే భూమే ఆయనది. ఆయన ఎంత ఐశ్వర్యవంతుడు చెప్పండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, దేవుడు అన్నిటినీ సృష్టించినటువంటి వాడు. దేవుడు సమస్త మానవాళిని చేసినటువంటి దేవుడు. ఆకాశ పక్షులను సమస్తాన్ని కూడా సృష్టించినటువంటి వాడు ఆయనే. అసలు విత్తడానికి విత్తనాలు ఇచ్చేవాడు కూడా ఆయనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ చాలా మందిలో రైజ్ అయింది కదా, గుడ్డు ముందా కోడి ముందా, విత్తనం ముందా చెట్టు ముందా? చెప్పండి, ఏది ముందు చెప్పండి. విత్తనాలు ముందా చెట్టు ముందా? విత్తనాలు ముందంటే విత్తనాలు ఏడుకెళ్ళి వచ్చింది, చెట్టు లేదని అంటారు. సరే, చెట్టే ముందనంటే విత్తనాలు లేని చెట్టేరికి వెళ్ళి వచ్చిందని అంటాడు. కానీ వాక్యం సెలవిస్తుంది, వాక్యానుసారంగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు విత్తనాలను సృష్టించలేదు. దేని సృష్టించాడు? విత్తనాలిచ్చే చెట్లు కలుగునుగాక అని అన్నాడు. హల్లెలూయా. క్వశ్చన్కి ఆన్సర్ దొరకక తలకాయ పట్టుకుంటున్నారు. వాక్యంలో స్పష్టంగా దేవుడు రాయించాడు, విత్తనాలిచ్చే చెట్లు కలుగునుగాక అని అన్నాడు. చెట్లే ముందు, కోడి గుడ్డు కలుగునుగాక అని అనలే దేవుడు. అన్ని సమస్త జీవరాశిని సృష్టించాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు విత్తనాలను విత్తుతున్నావు అని అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, విత్తడానికి విత్తనములు ఇచ్చింది ఆయనే. ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయన ఐశ్వర్యంలో, క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడట. ఈరోజు నువ్వు ఏ అవసరత కలిగి ఉన్నావు, ఏ అక్కరత కలిగి ఉన్నావు, ఏ అవసరత తీరక బాధపడుతున్నావు, దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడట. ప్రతి జీవిని పోషిస్తున్నటువంటి దేవుడు ఆయన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడట. కానా విందులో మనం చూసినట్లయితే అక్కడ ద్రాక్షరసం కొదవగా ఉన్నదట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నీటిని అక్కడ కొరతను తీర్చినటువంటి దేవుడు. మన కుటుంబాలలో ఏ కొరత ఉన్నదో, మన వ్యక్తిగత జీవితంలో ఏ అవసరత ఉన్నదో అవసరతను ఆయన తీర్చేటటువంటి దేవుడు. అంతేకాదు, ఆయన వాక్యంలో ఈ విధంగా వ్రాయబడింది, ఆకాశ పక్షులను చూడండి, అవి రోజు విత్తనాలు పట్టుకొని విత్తుతాయి, నాగలు పట్టుకొని దున్నుతాయి అని ఉన్నదా? ఎట్లాంటి అట? అవి విత్తవు, కోయవు, గరిసెలలో కూర్చుకొనవు, కానీ వాటిని దేవుడు అద్భుతంగా పోషిస్తున్నాడట. హల్లెలూయా. దేవుడు ఆకాశ పక్షుల కొరకే ఇంతగా ఆలోచన చేసినట్లయితే వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాటికంటే మనం శ్రేష్ఠులం కాదా? వాటి కొరకే ఆలోచన చేసినట్లయితే దేవుడు మన కొరకు ఆలోచన చేయడా? ఎస్ ప్రియ దేవుని బిడ్డారా, మనకి ఏం అవసరమో దేవునికి ముందే తెలుసు. మనకు అవసరముగా ఉన్నవన్నీ కూడా ఆయన అనుగ్రహించే దేవుడు. ఎలా అనుగ్రహిస్తాడు? తన ఐశ్వర్యము చొప్పున
తన ఐశ్వర్యము చొప్పున దీవిస్తాడట. తన ఐశ్వర్యము చొప్పున దీవిస్తాడు అనే దానికి నేను ఒక చిన్న స్టోరీని చెప్తాను. ఒక చిన్న పాప వాళ్ళ డాడీని చాక్లెట్స్ అడిగిందట. డాడీ నాకు చాక్లెట్స్ కావాలి అని అన్నదట. ఎన్ని కావాలి బిడ్డ అని అంటే, నాకు బోల్డ్ అని కావాలి డాడీ అని అన్నదట. సరే షాపుకి వెళ్దాం పదా అని అన్నాడట. షాపుకి వెళ్దాం పదా అని అన్నప్పుడు వారిద్దరు కలిసి తండ్రి కూతుర్లు షాపుకు వెళ్ళారట. షాపుకు వెళ్తే అక్కడ అన్ని రకాల చాక్లెట్ డబ్బాలు అన్నీ కనబడతా ఉన్నాయి. అన్ని రకాల చాక్లెట్ డబ్బాలు కనబడతా ఉంటే, బిడ్డ నీకు ఏ చాక్లెట్ ఇష్టమైతే ఆ చాక్లెట్ తీసుకో, నీకు ఎన్ని ఇష్టమైతే అన్ని తీసుకో అని అన్నాడట. ఈ చిన్న బిడ్డ ఆలోచన చేసింది. ఆలోచన చేసి, డాడీ నేను తీసుకోను, నువ్వే తీసి అని అన్నదట. ఏమన్నదట? నేను తీసుకోను, నువ్వే తీసి అని అన్నదట. లేదు బిడ్డ, నీకు నీ ఇష్టం బిడ్డ, నువ్వు ఎన్ని తీసుకునేది అంటే అన్ని తీసుకో అని అన్నాడట. లేదు లేదు డాడీ నువ్వే తీసి అని అన్నదట. సరే నా బిడ్డ అంతగా ముచ్చట పడుతుంది కదా అని ఆ తండ్రి ఆ చాక్లెట్ డబ్బాలో చెయ్యి పెట్టి తన చేతికి ఎన్ని చాక్లెట్స్ వస్తే అన్ని చాక్లెట్స్ ఆ చేతితో తీసి ఆ బిడ్డ చేతిలో పెట్టాడట. ఆ బిడ్డ చేతిలో పెడితే ఆ బిడ్డ చేతిలో పట్టంగా ఇంకా మిగిలినాయట. ఎందుకు అన్నావు బిడ్డ, నా చేతితో తీసి మనం ఎందుకు అన్నావు అని అంటే, ఆ బిడ్డ అన్నదట, చిన్న బిడ్డ, నా చేతితో తీసుకుంటే ఎన్ని వస్తాయి? 4 5 వస్తాయి. కానీ నీ చేతితో తీసిస్తే నా చేతిలో పట్టగా ఇంకా మిగిలిన. ఎందుకు? నా చెయ్యి కంటే నీ చెయ్యి పెద్దది. హల్లెలూయా. మన చేతి కంటే, మన ఆలోచన కంటే దేవుని ఆలోచన ఉన్నతమైనటువంటిది, దేవుని చెయ్యి ఉన్నతమైనటువంటిది. మనము తీసుకునేది ఎంత తీసుకుంటాం చెప్పండి? భూమి ఆయన పాదపీఠం అయినప్పుడు ఆ భూమిలో మనము దేవుని దృష్టికి ఎలా కనబడతాం? చిన్న దుమ్ముగా, సూక్ష్మ జీవిగా కనబడతాం. ఆ సూక్ష్మ జీవిగా ఉన్నటువంటి మనము మన చేయితో తీసుకుంటే ఎంత తీసుకోగలుగుతాం? చాలా 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 తక్కువగా తీసుకుంటాం. కానీ దేవుడే తన చెయ్యితో ఇస్తే ఎంత ఇస్తాడు? ఈ భూమి ఆయన పాదపీఠం అంటే ఆలోచన చేయండి ఎంత ఇస్తాడు. ఆయన చెయ్యి ఎంత పెద్దదో ఆలోచన చేయండి, అంతగా దీవిస్తాడు. ఎందుకు అనంటే ఆయన అంత ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా. దేవుడు సకల ఐశ్వర్యవంతుడు. దేవుడు సమస్తానికి సృష్టికర్త. ఆయన ఐశ్వర్యము అసలు వర్ణనాతీతం. దేవుడు అన్నాడు భూమి నాదే అని అన్నాడు. దేవుడు అన్నాడు ఆకాశం నేను సృష్టించిందే అని అన్నాడు. అంతా ఇప్పుడు ఉన్నటువంటి కొంత డబ్బు ఉంటే, ఇంత డబ్బు ఉంటే నేను ఈ బిల్డింగ్ కట్టుకోగలుగుతా, ఈ డబ్బు ఉంటే నేను ఇది చేయగలుగుతానని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని మీద ఆధారపడితే ఆయన ఐశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరతను ఆయన తీర్చగలిగినటువంటి దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో మనము దేవుని మీద ఆధారపడినట్లయితే ఆయన చెయ్యి పెద్దది, ఆయన సకల ఐశ్వర్యవంతుడు. ఈరోజు నువ్వు ఏ అవసరతతో ఉన్నప్పటికీ కూడా, అది ఏ అవసరమైనా సరే, ఆర్థికంగానైనా సరే, ఆరోగ్యపరంగానైనా సరే, ఇంకా ఏ అవసరమైనా సరే, ప్రతి అవసరతను తీర్చే మంచి దేవుడు, మంచి తండ్రిని మనం కలిగి ఉన్నాం. ఆయన ఎలాంటి తండ్రి అని అంటే, మనం అనుకున్న దానికంటే, మనం ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. మనము ఇవ్వలేనిది మన పిల్లలు అడిగినారు అనుకోండి, మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాం కదా. కానీ దేవుణ్ణి అడిగితే ఆయన ఇవ్వలేనిదంటూ ఏదైనా ఉన్నదా? ఈ దేవునితోటి కాదండి. దేవుడు ఇది ఇవ్వలేడు అనేటటువంటిది ఏది లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఏదైనా ఉన్నదా? దేవుడు ఇది ఇవ్వలేడేమో అనేది ఏమైనా ఉన్నదా? సర్వం ఆయన సృష్టించిందే. ఆయన ఇవ్వలేడు అనేటటువంటిది ఏది లేదు. అన్నీ ఇవ్వగలడు ఆయన. కానీ తగిన సమయములో ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఆ సమయం కొరకు మనం వేచి చూస్తూ ఎల్లప్పుడూ ఆయన మీద ఆధారపడాలి. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆయన మీద ఆధారపడినటువంటి వ్యక్తులు ఎవరు కూడా సిగ్గుపరచబడలేదు. ఈ దినం ఏ అవసరతలో, ఏ అక్కరతలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడదాం. ఆయన మన ప్రతి అవసరమును ఎలా తీరుస్తాడు? మన ఐశ్వర్యం చొప్పున కాదు. మన ఆలోచనలు ఎలా ఉంటాయనంటే, కొద్ది పరిధి ఉంటుంది మన ఆలోచనలకు కదా. ఇంతవరకే
కానీ దేవుని ఆలోచన మన ఆలోచన కంటే ఉన్నతమైనటువంటిది. దేవుని చెయ్యి మన చేతుల కంటే ఉన్నతమైనటువంటిది. కాబట్టి తన ఐశ్వర్యము చొప్పున మన అవసరతలను తీరుస్తాడు. మన ఐశ్వర్యము చొప్పున మన అవసరతలను తీర్చాడు. మన ఐశ్వర్యము చొప్పున మన అవసరతలు తీర్చుకోవాలని అనుకుంటే కొద్దిగా సంపాదించుకోగలుగుతాం. మనకున్న జీతంని బట్టి. మనకు ఒక 10,000 జీతం ఉందనుకోండి, ఎంత తీర్చుకుంటాం? అందులో ఎంత కొనుక్కోవాలి, సామాను కొనుక్కోవాలా కదా, ఫీజులు కట్టాలి, ఇంతవరకు తీర్చుకోగలుగుతాం. కానీ దేవుడు తన ఐశ్వర్యము చొప్పున తీరిస్తే, కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరతలు తీర్చునుగాక, మన కష్టార్జితాలు దీవించబడునుగాక, మనం చేసే పనులలో సఫలత కలగచేయునుగాక, మన పంట పొలాలలో ఆశీర్వదించబడునుగాక, మనం చేసే ప్రతి కష్టంలో తన ఐశ్వర్యము చొప్పున మన అవసరతలన్నీ తీర్చునుగాక. మనకొచ్చేది కొద్దిగానే కావచ్చు, ఈరోజు కొద్ది శాలరీనే కావచ్చు, కొద్ది పంటనే కావచ్చు, కొద్దిగానే కావచ్చు, కానీ ఆ కొద్ది దాన్నే దేవుడు అన్నిటికీ సరిపోయి ఇంకా మిగిలేటట్టుగా దీవించునుగాక, తన ఐశ్వర్యము చొప్పున మనకు అనుగ్రహించునుగాక. యేసు నామమున ప్రకటిస్తూ దీవిస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి.